ఆదిశంకరుల వారు ఒక్కొక్కరు ఒక్కో కోణంలో కొలుస్తూ ఉంటారు. అయితే వాటిని ఎలా అర్థం చేసుకోవాలి? శంకరుడి దగ్గర నుంచి మనకి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయమ్మా, ఒకటి రెండు కాదు. శంకరాచార్యుల వారు జీవించి ఉంది 32 సంవత్సరాలు. 32 సంవత్సరాల్లో ఆయన దగ్గర నుంచి టైం మేనేజ్మెంట్ 32 ఏళ్లలో ఇవాళ రోజున వదిలిపెడితే భారతదేశం అంతా ఓసారి ఇంత ఫ్లైట్లు ఇంత ట్రైన్లు ఇవన్నీ ఉన్నా కూడా ఓ మనిషి వెళ్ళి అంతా చూసి రావడం చాలా కష్టం 32 సంవత్సరాల్లో. అలాంటిది శంకర్లు 3 సార్లు భారతదేశానికి మొత్తానికి ప్రదక్షిణం చేశారు. ఏది ఇప్పుడు మనం చూస్తున్న భారతం కాదు, పాకిస్తాను, బలోచిస్తాను, ఆఫ్ఘనిస్తాను, టిబెట్, ఈ ప్రాంతాలు అంటే చైనాలో కొంత భాగం ఉంది, అవన్నీ కూడా కలుపుకున్నటువంటి అఖండ భారతాన్ని మొత్తాన్ని ఆయన సంచరించినటువంటి మహామనీషి. కాబట్టి ఆయన యొక్క గొప్పతనం ఆ అఖండమైనటువంటి భారతాన్ని మొత్తాన్ని ఎలా టైం మేనేజ్ చేశారు, ఎలా ఆయనకి జాగ్రఫీ ఎలా తెలుసు, ఏ ప్రదేశానికి వెళ్తే ఆ ప్రదేశం గొప్పతనం చెప్పేవారు, ఎక్కడికి వెళ్తే అక్కడ జరిగినటువంటి మహత్తరమైనటువంటి రమణీయమైన ఘట్టాలని హిస్టరీ చెప్తూ ఉండేవారు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ క్షేత్రాలన్నింటినీ ప్రతిష్ఠ చేస్తూ పాడైపోయిన క్షేత్రాలని పునరుజ్జీవం, అంటే ఫైనాన్స్ కావాలి, అక్కడ ఉండేటువంటి భక్తుల్లో దాని పట్ల నమ్మకం కావాలి, మళ్ళీ ఆ దేవతాశక్తుల్ని పునః తీసుకొని వచ్చి అందులో ప్రవేశపెట్టాలి. ఇలాంటి పనులు అనేకానేకం చేస్తూ ఎలా ఏకీకృతం చేశారు అనే విషయం ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఇంకా ఆయన దగ్గర నుంచి నేర్చుకోవడానికి మనకు 1, 2 కాదమ్మా, ఏ కోణంలో కవిత్వం, నేను పెద్ద కవినని ఎవడైనా అన్నాడు అనుకోమ్మా, ఆయన రాసిన కవిత్వం చూస్తే వాడు ఒక్కసారి డీలా అయిపోతాడు, కవిత్వం ఇలా రాయొచ్చా అని. నేను పెద్ద అసలు బాగా సమన్వయం చేస్తానండి, నన్ను మించినవాడు లేడు అంటే బ్రహ్మసూత్రాలకి వ్యాసుల వారి హృదయాన్ని ఆయన ఆవిష్కరించిన విధానం కానీ, లేదు పురాణాలని ఆయన చక్కగా విష్ణు సహస్రనామము, అలాగే మనకి ఆనందకరంగా ఉండేటటువంటి భగవద్గీతని భాష్యం రాయటము, ఇట్లా లలితా త్రిశతి వ్యాఖ్యానం రాయటం, భాష్యం రాయటం, ఇట్లా శంకర్లు పాండితీపరంగా చూస్తే పాండిత్యంలో ఆయన అందరినీ దాటిపోయారు. మా అంతటి వాడు లేడు అని కూర్చొని వాదన చేస్తే వాడిని ఎన్ని రోజులైనా వాదన చేసి ఓడగొట్టేవారు. నాకేం తెలీదు అని ఎవడైనా అమాయకుడు వస్తే ఒక్క శ్లోకంతో వాడికి మొత్తం అవసరమైన జ్ఞానాన్ని మొత్తాన్ని చెప్పేవారు. అంటే ఏ కోణంలో శంకరాచార్యులు వారు వదిలిపెట్టారమ్మా. సామాన్యులైనటువంటి వాళ్ళు చదువుకోవడానికి ఇంట్లో గృహిణుల దగ్గర నుంచి, లేదు అసలు చదువు సంధ్య లేని చిన్న పిల్లల దగ్గర నుంచి స్తోత్రాలని చెప్పారు. చిన్నప్పటి నుంచే నేర్చుకోవటం ఎలా, స్తోత్ర రాజాలని ఎలా పఠనం చేయాలి అని స్తోత్రాల యొక్క వైశిష్ట్యాన్ని చెప్పారు. శంకరాచార్యుల వారి యొక్క జీవిత కోణంలో త్యాగాన్ని చూపించారు. న కర్మణా నః ప్రజయా ధనేన త్యాగే నైకేన మృతత్వమానసు. ఆయన తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి ఆస్తి వస్తే కృష్ణయ్య, ఇలవేల్పోయినటువంటి కృష్ణయ్య గుడి కట్టడానికి వాడారు. ఏ రోజు ధనం చూసుకోలేదు, అంతా వదిలేసి సన్యాసం తీసుకొని కర్రబట్టుకొని వెళ్ళి భాష్యాలు రాసుకుంటూ కూర్చున్నారు. భారతదేశం జాగ్రఫీ అంతా తెలిసినట్టు 32 ఏళ్లలో. అందుకే కేదారం వెళ్ళినా, బదరి వెళ్ళినా, గుజరాత్ వెళ్ళినా, రాజస్థాన్కి వెళ్ళినా, లేకపోతే మన మధ్యప్రదేశ్కి వచ్చినా, లేదు మహారాష్ట్ర ఆ ప్రాంతాలు తిరిగినా, కాదండి మేము పూర్తి తూర్పు బెంగాలు, ఒరిస్సా ఇటువైపు తిరుగుతాం, అటువైపు అంతా కూడా బంగ్లాదేశ్లో ఉండే కొన్ని ప్రదేశాలకు కూడా శంకరాచార్యులు వారు వెళ్ళారు. తూర్పు భాగంలోకి వెళ్ళిన, దక్షిణంలో శృంగేరి, కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ ప్రాంతాలన్నీ సంచరించారు ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు. లేదండి మేము పూర్తి తూర్పుకి చెందిన వాళ్ళం కాదు, దక్షిణానికి చెందిన వాళ్ళం కాదు, ఉత్తరానికి చెందిన వాళ్ళం అంటే కేదార్నాథ్, బద్రీనాథ్, ఉత్తరప్రదేశ్, కాశీ అన్ని ప్రాంతాలు సంచరించారు. ఎలా 32 ఏళ్లలో సంచరించి ఇవన్నీ రాశారు అనేది ఒక పెద్ద మజిలీ. కాబట్టి శంకర్ల దగ్గర ఒక కోణం కాదమ్మా. ఆయన ఇవాళ ఈస్ట్ ఇండియా కంపెనీ పెట్టారు. ఈస్ట్ ఇండియా కంపెనీ ఎన్నాళ్ళు ఉంది? 200 సంవత్సరాలు ఉంది. అంతకుముందు ముస్లిమ్స్ వచ్చి దాడి చేశారు. ఎంతకాలం చేయగలిగారో 500-600 ఏళ్ళు చేయగలిగారు. పోనీ అంతకంటే ముందు రకరకాలైనటువంటి సామ్రాజ్యాల్ని మనమే స్థాపించుకున్నాం. కృష్ణదేవరాయల సామ్రాజ్యం, విజయనగర సామ్రాజ్యం కానివ్వమ్మ, లేదు చాణక్యుల వారు స్థాపించినటువంటి సామ్రాజ్యాలు, అవన్నీ 300-500 ఏళ్ల కంటే ఏది ఎక్కువ లేదు. కానీ ఆదిశంకర్లు స్థాపించినటువంటి చతురామ్నాయ పీఠ వ్యవస్థ ఇన్ని శతాబ్దాలైనా కూడా ఇంకా నడుస్తూనే ఉంది.
ఆగకుండా అవిచ్ఛిన్న గురు పరంపరతో నడుస్తోంది. అంటే ఓ అడ్మినిస్ట్రేషన్కి అవసరమైనటువంటి సంస్థల్ని ఎలా స్థాపించాలి, ఇండియాలో మళ్ళీ మొత్తాన్ని ధర్మాన్ని కాస్త డివైడ్ చేసినట్టుగా చేసి ధర్మాచార్యుల్ని ఎలా ప్రతిష్ఠ చేయాలి, వాళ్ళ పద్ధతి ప్రకారం ఎలా నడవాలి, అవిచ్ఛిన్న పరంపరని మనకు ఆ గురు పరంపరని మొత్తాన్ని చూపిస్తూ వచ్చారు. అంటే శంకరాచార్యుల వారు ఏ కోణంలో ఏమొదిలేశారమ్మా, ఆ రోజున్న పండితులతోటి వాదన ఎలా చేయాలో చెప్పారు, తాను సిద్ధాంతాన్ని ప్రతిష్ఠ చేసేటటువంటి దాన్ని ప్రశాంతంగా చేసి పెట్టారు. చక్కగా అన్ని వైపులా భారతదేశంలో పీఠ వ్యవస్థని స్థాపించారు. ఈ పీఠాల్ని పరిరక్షించడం కోసము అఖాడాలని స్థాపించింది కూడా ఆదిశంకరాచార్యుల వారే. ఇవాళ హిందూ ధర్మానికి సేన అవసరము, ఆ సైన్యం ఉండాలి అని చెప్పి అఖాడాలని స్థాపించి ఆ అఖాడాల ద్వారా సనాతన వైదిక ధర్మాన్ని కాపాడినటువంటి వారు. కాబట్టి 1, 2 అని కాదమ్మా, తపస్సులో తీసుకున్న, ఎందులో తీసుకున్న శంకరులు మనకు అర్థం కానటువంటి ఒక మహత్తరమైన శక్తి, సాక్షాత్తు పరమేశ్వరుడే భూమి మీద ఆదిశంకరులుగా వచ్చి మనకింత జ్ఞానాన్ని, ఇంత విషయ సంపదని అందించారమ్మా.